రాజకీయ అనుభశాలి. తన మాట అంటే సమాజం వేదవాక్కు అంటుంది. కానీ ఆ మాట ఎందుకు అమలు చేయలేకపోతున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జనాభాలో బీసీలకు 44% అన్నారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు 44% ఇస్తున్నారు. ఆ 44% మీరు అన్న మాట కట్టుబడి ఉండి విద్య, ఉద్యోగ, రాజకీయ, చట్టసభల్లో 44% ఇవ్వండి. ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము 60% ఉన్న జనాభా దేశానికి స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలో 1931లో జనాభా లెక్కల ఆధారంగా ఈ దేశము, ఈ రాష్ట్రము పరిపాలన జరుగుతుంది. సిగ్గుందా అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, సిగ్గుందా అని అడుగుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని. ఎందుకంటే మోడీ మీరు పెద్ద అంట, నేను ఓబీసీ అని మీరు అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ బిడ్డను ప్రధాని చేసిన 3 సార్లు అంటున్నారు కదా. ఆ బీసీ ప్రధానికి 3 సార్లు ఓట్లేసింది యావత్ భారతదేశంలో అత్యధిక జనాభా 60% ఉన్న బీసీలు కదా. మరి ఆ బీసీల ఆత్మగౌరవము, ఆ బీసీల తలకాయలు ఏమున్నాయి, ఆ బీసీల లెక్కలు ఏమున్నాయి, ఆ కులాలు ఎన్నున్నాయి, ఆ కులాలు వెనుక వర్గాలు ఎలా ఉన్నారు, ఆర్థిక, రాజకీయ, సామాజికంగా స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బతుకులు మార్చాలంటే మోడీ నువ్వు ఏం రకంగా పరిపాలన చేస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే పెద్దన్న, మీరు మాకు పెద్దన్న లాంటి వాళ్ళు. మోడీ అంటే ఈ దేశానికి కాదు ప్రపంచానికి దిక్చూసి అని చెప్పబోతున్నారు బీజేపీ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి ఓట్లేసే హిందువులు కదా. ఆ హిందువులు అంటే బీసీలు కదా. ఆ బీసీలకు ఇంకా జనాభా లెక్కలు లేవంటే సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. ఈ పరిపాలనలో పాలకులు ఉన్న ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని సిగ్గుందా అని అడుగుతున్నా. ఒక రచక బిడ్డగా అడుగుతున్నా. ఈ రచక బిడ్డ అంటే ఊరికి ఆడబిడ్డ అంటారు, ఇంటికి ఆడబిడ్డ అంటారు. మనిషి పుట్టిన కానీ చావు వరకు అన్ని పనులు చేస్తున్నా నేను. ఒక రచక బిడ్డగా అడుగుతున్నా, ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా. ఈ ఆడబిడ్డ ఏడుస్తుంది ఇవాళ రోడ్ల మీద. ఈ ఆడబిడ్డ రోడ్ల మీద ఆమె నిరాహార దీక్ష చేస్తుంది, సైకిల్ యాత్ర చేస్తుంది, పాదయాత్ర చేస్తుంది. ఆ ఆడబిడ్డ కన్నీరు పెడితే మరి నీ ఇంటి దూలం ఏడుస్తుంది అనేది మీ హిందూ ధర్మంలో చెప్తలేదా మోడీ గారు? ఈ దేశ ప్రధానిగా మీరు ఓబీసీలో ఉన్నారు కదా. ఆ ఓబీసీలు కానీ బీసీల బతుకులు ఎప్పుడు మారుతారు? బీసీలకు ఎప్పుడు మీరు ఉన్నతంగా విద్య, ఉద్యోగ, రాజకీయంగా అవకాశాలు ఎప్పుడు ఇస్తారు? మీరు చచ్చి బొందలో వేనాకిస్తారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా చావుదాల కచ్చిరం దేశ ప్రధానిగా 3 సార్లు ఆ ప్రధాని అయ్యిలు ఏ లాభం? కనీసం 3 మెతుకులు తినేందుకు బీసీలకు ఇప్పటి వరకు లెక్కలు లేవు. మా బీసీల లెక్కలు చెప్పాలని దేశవ్యాప్తంగా మరి మేము చాపర్తి కుమార్ గాడిగానే, నేను మరి బత్తల సిద్ధేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి తెలంగాణలో ఆమరణ నిరాహార దీక్ష చేశాం. మరి ఢిల్లీలో దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టాలని, బీసీల లెక్కలత్తేనే బీసీల తలరాతలు మారతాయని ఢిల్లీలో 22 రోజులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. మా ప్రాణాలు త్యాగాలు చేస్తున్నాం, మా పోరాటాలు సమాజంలో రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం. ఇవాళ బోడే రామచంద్ర యాదవ్ అన్న కూడా 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే మరి ఈయన బీసీ బిడ్డ కాదా? నేను ఒక రజక బిడ్డ అంటే బీసీ బిడ్డ కదా. ఈ దేశానికి ప్రధాని అంటే మరి ఒక బీసీ బిడ్డ కదా. మరి ఎవరి కోసం మీరు పరిపాలన చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పటికైనా దేశ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఈ దేశంలో, ఈ దేశానికి మూలవాసులైన బీసీలకు లెక్కలు ఎంత, జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత, వాళ్ళ రాజకీయ, విద్య, ఉద్యోగ, వారి వాటా ఎంతో, మేమెంతో మాకంత వాటా అయినా మాకు అప్పచెప్పండి అని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు ఇచ్చిన 5 బీసీలకు అధికారం రావాలంటే తెరసాటు పోయి మన ఓటు మనం వేసుకుంటే మనది రాజ్యాధికారము, మనది అధికారము, మనది ఆత్మగౌరవం అని పోరాట బిడ్డగా చెప్తున్నా. అందరికీ ఉద్యమం అందాలి. నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణలో 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఒక పోరాట బిడ్డగా రచ్చబండకాడ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామని సైకిల్ యాత్ర చేసిన, మహాజన పాదయాత్ర చేసిన, మేమెంతో మాకంత వాటా కోసం ఈ పోరాటాలన్నీ రేపటి అధికారం కోసమే. బీసీల ఆత్మగౌరవము, అధికార నినాదమే మా ఆత్మగౌరవ పోరాటము. అందరికీ ఉద్యమం అందనారు. ప్రభుత్వం ఉందా, లేదంటే కనుక వ్యాపార సంస్థలకు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థ నడుస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కారణం, ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకో, లేదా తన కుటుంబ ప్రయోజనాలకో, లేదా తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి అడుగుతున్నటువంటి డిమాండ్లు అయితే కాదు. ఈ 5 డిమాండ్లు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఏవైతే తీసుకొచ్చారో అవి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క భవిష్యత్తు తరాల యొక్క స్వేచ్ఛావాయువుని పీల్చుకోవడానికి, వాళ్ళ యొక్క పురోగతి వృద్ధి చెందడానికి కోసం తీసుకున్నటువంటి 5 సుదీర్ఘ ఆలోచనల యొక్క
అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ 5 డిమాండ్లని సాధ్యం చేయడానికి మీనమేషాలు లెక్కిస్తుంది. ఎలక్షన్కు ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 ప్రధాన హామీలే ఈ 5 డిమాండ్లలో 4 అంశాలు. అయినప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి మీరు 4 ప్రామిసులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి ఫెయిల్ అవుతున్నారు? ఈ విషయమే దృష్టి సారించడానికి అంత నిర్లక్ష్యం ఎందుకు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద ఎందుకు ఇంత చిన్న చూపు అని స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే గోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిబా ఫులే గారి యొక్క జయంతిని స్ఫూర్తిగా తీసుకుని ఆమరణ నిరాహార దీక్షకు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ వద్ద బైఠాయించి ఉన్నారు. అది కంటిన్యూ అయిందంటే కనుక నేటికి ఇది 2వ రోజు. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే కనుక ప్రభుత్వం ఇలాగే మీనమేషాలు లెక్కించే పరిస్థితి కనుక ఉంటే రాష్ట్రంలోకి ఒక పిలుపునిస్తాం. బంధువులకైనా సరే, అవసరమైతే కనుక ఎంతకైనా సరే ప్రాణాలు తెగించైనా సరే పోరాడి మా నాయకుడి యొక్క ప్రాణాలను రక్షించుకుంటాం. మా 5 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఫుల్ఫిల్ చేసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మీ దగ్గుబడి వెంకటేశ్వరరావు, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆమరణ నిరాహార దీక్ష ధర్నాని మీరు ఎందుకని పబ్లిక్ లో ప్రచారం చేయలేదు? మీరు ఎందుకని మీ పేపర్లో రాయలేదు అన్నది మేము క్వశ్చన్ చేస్తాం. 24 గంటలు అయింది. మరి మీ నాయకులు మీరు ధర్నాలు చేశారండి, మీ ఆఫీసుల్లో కూర్చొని మరి కొత్త దేవుడు అండి కొత్త దేవుడు అన్నట్టుగా మరి నమస్కారాలు పెట్టారు. సంస్కారంగా మీరు నమస్కారం పెట్టారు. మరి మా నాయకుడు ఎటువంటివి ఏమి లేవు. సామాన్యుడిగా సామాన్య స్థితిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు మా రామచంద్ర యాదవ్ గారు, బహుజన నాయకుడు. ఆయన మరి 5 అంశాల గురించి డిమాండ్లు పెట్టి మీకు తెలియపరుస్తుంటే కనపడతాం లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్ళోడు ఎంచుకోవడానికి కళ్ళదోడు షాప్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకొని కళ్ళదోడు 4వ కళ్ళదోడు పెట్టుకుంటే కనపడుతుంది. భూతత్వాలు పెట్టుకుంటే మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో 4 అంశాలు ఆల్రెడీ మీరు పెట్టినాయి ఎన్నికల ముందు. అదేంటి అంటే బీసీ రక్షణ చట్టం, దాని తర్వాత కులగణన, దాని తర్వాత రిజర్వేషన్ల పెంపు, దాని తర్వాత కార్పొరేషన్ నిధులు వదులుతారని చెప్పి 4 మీరు ఇచ్చినాయే కదా. అందులో ఒక 5వ అంశమే కదా మీరు చేర్చింది. మమ్మల్ని టోల్ గేట్లు పెట్టి రాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే కదా చేసింది. ఇందులో బీసీ రక్షణ చట్టం మీరు ఇచ్చింది కాదండి, మీరు అందగాదు. భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపకుడు గోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాపీ పేస్ట్ లాగా వాటిని మీరు కాపీ కొట్టుకొని అధికారంలోకి మీరు వచ్చారు. ఈ రోజు కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి. 2023 పార్టీ పెట్టిన తర్వాత మా మేనిఫెస్టో బోర్డు జరుగుతుందో, 2023 తర్వాత 6 నెలల ఎన్నికల ముందు మీ మేనిఫెస్టో ఏం పెట్టారు సూపర్ 6 పథకాలు అనేది మీరు చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మీరు చూసుకునేది ఏముంది, మరి మీరు సాధారణంగా అలవాటైనటువంటి విషయం కాబట్టి కొత్తగా దాన్ని చూసుకునే పని లేదు. మీరు కాపీ పేస్ట్ ప్రభుత్వం లాగా గత ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలలో పేర్లు మార్చి కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నారు. మేము పెట్టినటువంటి మేనిఫెస్టోని కాపీ పేస్ట్ పెట్టుకోలేదని మేము ఎట్లా నమ్ముకోలేం. కానీ మా కాపీ పేస్ట్ పెట్టుకున్నటువంటి మా పథకాలనే మా బీసీ హక్కుల కోసం ఈ 5 అంశాలు ఇవ్వాలని చెప్పి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సమన్వయంగా, వినయంగా, వినమ్రతతో మేము కోరుకుంటున్నాం. మీరు ఒకవేళ అది చేయలేని పక్షంలో ఇది ఏప్రిల్ బీసీ సింహగర్జన కార్యక్రమం అప్పుడు 22వ తారీఖున, మార్చి 22వ తారీఖున పునాది అయి పడిందండి. ఇది ఆగదు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిన సమయం. గ్రామాల్లో నుంచి చైతన్యం పుంజుకొని బలం పుంజుకుంటుంది, బీసీల్లో ఐక్యత చాటుకుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ నెరవేర్చుకోకుండా ఎన్నికలకు వెళ్లలేరు. ఎన్నికల్లో ఈ హామీలు కూడా మీరు చేయలేరు అని చెప్పి మేము బలంగా చెబుతూ, మీరు బలహీన వర్గాల పీడిత జనం పిడికిలు పగిస్తే ఆ పిడికిల బుద్ధికి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి బలహీన వర్గాల జోలికి దయచేసి మోసం చేసే విధంగా రావద్దు. 40 ఏళ్ల నుంచి మీరు మోసం చేశారు. ఇప్పుడు ప్రశ్నించడానికి, అలాగే అడగడానికి, సాధించడానికి మాకు ఒక నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను బీసీపీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అది అనంతపురం జిల్లా ఉరవకొండ. ఈరోజు మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు దీక్ష 3వ రోజు కూడా ముగిసేకి దగ్గరగా ఉంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఇంతవరకు అయింది. ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించకపోవడం బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి
అందరూ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముందు కూడా వంగవీటి రంగా గారి కుమార్తె కూడా మద్దతు తెలియజేశారు. మరి వచ్చేసి ఇతర స్టేట్ నుంచి కూడా పార్టీ అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మా పార్టీ అధినేతకి జరగరానిది ఏమైనా జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో ఉన్న అన్ని కుల సంఘాలు కూడా మీ అంతు చూస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను.